2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. డిజిటల్ ట్రాన్సాక్షన్ సిస్టంలోని కీలకమైన యూపీఐకి సంబంధించి కొన్ని చేంజెస్ రాబోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ఆగస్టు 1 నుంచి న్యూ రూల్స్ ని తీసుకొస్తోంది. యూపీఐ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా బ్యాలెన్స్ చెక్, ఆటో పేమెంట్ కు సంబంధించిన కొన్ని రూల్స్ మారనున్నాయి. ఇంతకీ ఏమిటా రూల్స్? ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ లో ఎంత మనీ ఉందో తెలుసుకోవటం చాలా కష్టంగా ఉండేది. యూపీఐ అందుబాటులోకి వచ్చాక ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే లాంటి యాప్ సాయంతో ఒక్క క్షణంలో తెలుసుకునే వీలు ఏర్పడింది. బ్యాంకుకి, ఏటీఎంకి వెళ్లే పని తప్పింది. ఇలా చెక్ చేసుకునే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి పరిమితి లేదు. అయితే ఇక పై రోజుల్లో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు అనుమతిస్తారు. అలాగే ఒక మొబైల్ నంబర్ పై ఎన్ని బ్యాంకు ఖాతాలు లింక్ అయ్యాయో 25 సార్లకు మించి చూసుకోలేరు. నెట్వర్క్ పై భారం తగ్గించడం ద్వారా కస్టమర్స్ కి మరింత మెరుగైన, ఇంటరప్షన్ లేని సేవలు అందించడమే లక్ష్యంగా బ్యాంకులు, యూపీఐ సేవల సంస్థలకు ఎన్పీసీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆటో పేమెంట్ లావాదేవీల విషయంలోనూ ఎన్పీసీఐ నిబంధనల్లో మార్పులు చేసింది. సబ్స్క్రిప్షన్లు, యుటిలిటీ బిల్లులు, ఈఎంఐలు వంటి ఆటో పేమెంట్ల రద్దీ లేని సమయంలో మాత్రమే నిర్వహించాలి. ఆటో పేమెంట్ రిక్వెస్ట్ పెట్టే సంస్థలు రద్దీ లేని సమయంలోనే యూపీఐ కలెక్షన్ రిక్వెస్ట్ ను షెడ్యూల్ చేయాలి. యూజర్లు చేసే చెల్లింపులకు ఈ రూల్ వర్తించదు. యూపీఐ ద్వారా నెలకు దాదాపు 1800 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పలుమార్లు యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. అనవసర ఏపీఐ వల్ల ఈ పరిస్థితి నెలకొందని ఎన్పీసీఐ గుర్తించింది. అంటే పదే బ్యాలెన్స్ తనిఖీ చేయటం, పేమెంట్ స్టేటస్ చెక్ చేయటం వంటివి ఇందుకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి తాజా మార్పులకు శ్రీకారం చుట్టింది. వీటి వల్ల సాధారణ వినియోగదారులపై పెద్దగా ప్రభావం ఉండదు. ఎందుకంటే రోజులో ఎక్కువ సార్లు ఎవరు బ్యాలెన్స్ తనిఖీ చేపట్టారు. ఒకవేళ ఆ పరిమితికి మించి చేసినప్పుడే అంతరాయాన్ని గుర్తిస్తారు. పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే వాడే వారందరికీ ఈ రూల్స్ అయితే వర్తిస్తాయి. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులు వేగంగా సాగుతున్న వేళ ఉచిత యూపీఐ సేవలపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన తాజా వ్యాఖ్యలు వినియోగదారులను టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ఛార్జీ లేకుండా అందుతున్న యూపీఐ సేవలు భవిష్యత్తులో ఉచితంగా ఉండకపోవచ్చని ఆయన సూచించారు. ఉచిత డిజిటల్ లావాదేవీల యుగం ఫైనల్ స్టేజ్కి చేరుకుంటుందన్నారు. ప్రస్తుతం యూపీఐ వ్యవస్థను ఉచితంగా కొనసాగించేందుకు ప్రభుత్వం, బ్యాంకులు, ఇతర సంస్థలకు ఆర్బీఐ ద్వారా సబ్సిడీలు అందిస్తోంది. అయితే ఈ సేవలను దీర్ఘకాలంగా ఉచితంగా కొనసాగించడం ఆర్థికంగా సాధ్యపడదని, దీనికి సంబంధించి ఖర్చులను ఎవరో ఒకరు భరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో యూపీఐ ద్వారా లావాదేవీలు చేయాలంటే వినియోగదారులు ఒక నిర్దిష్ట ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం తప్పనిసరి కాబోతోందనిపిస్తోంది. ప్రస్తుతం కేంద్రం జీరో మర్చెంట్ డిస్కౌంట్ రేట్ విధానాన్ని కొనసాగిస్తోంది. ఇండియాలో యూపీఐ వ్యవస్థను ఉచితంగా కొనసాగించడం ప్రపంచవ్యాప్తంగా ఓ ఆదర్శంగా నిలిచినప్పటికీ రాబోయే కాలంలో మాత్రం ఇది సాధ్యపడదని ఆర్బీఐ స్పష్టంగా తెలిపింది. డిజిటల్ ట్రాన్సాక్షన్ ఆర్థికంగా స్థిరంగా ఉంచాలంటే సేవలకు గల వ్యయాన్ని ఎవరైనా భరించాల్సిందేనని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు డిజిటల్ పేమెంట్ రంగం విజన్ మార్పుకు సంకేతంగా మారనున్నాయి. భవిష్యత్తులో ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం యూపీఐ సేవలపై ఛార్జీలు విధించే విధానాన్ని అమలు చేస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. డిజిటల్ ట్రాన్సాక్షన్ సిస్టంలోని కీలకమైన యూపీఐకి సంబంధించి కొన్ని చేంజెస్ రాబోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ఆగస్టు 1 నుంచి న్యూ రూల్స్ ని తీసుకొస్తోంది. యూపీఐ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా బ్యాలెన్స్ చెక్, ఆటో పేమెంట్ కు సంబంధించిన కొన్ని రూల్స్ మారనున్నాయి. ఇంతకీ ఏమిటా రూల్స్? ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు
బ్యాంక్ అకౌంట్లో ఎంత మనీ ఉందో తెలుసుకోవటం చాలా కష్టంగా ఉండేది. యూపీఐ అందుబాటులోకి వచ్చాక ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే లాంటి యాప్ సాయంతో ఒక్క క్షణంలో తెలుసుకునే వీలు ఏర్పడింది. బ్యాంకుకి, ఏటీఎంకి వెళ్లే పని తప్పింది. ఇలా చెక్ చేసుకునే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి పరిమితి లేదు. అయితే ఇక పై రోజుల్లో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు అనుమతిస్తారు. అలాగే ఒక మొబైల్ నంబర్ పై ఎన్ని బ్యాంకు ఖాతాలు లింక్ అయ్యాయో 25 సార్లకు మించి చూసుకోలేరు. నెట్వర్క్ పై భారం తగ్గించడం ద్వారా కస్టమర్స్ కి మరింత మెరుగైన, ఇంటరప్షన్ లేని సేవలు అందించడమే లక్ష్యంగా బ్యాంకులు, యూపీఐ సేవల సంస్థలకు ఎన్పీసీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆటో పేమెంట్ లావాదేవీల విషయంలోనూ ఎన్పీసీఐ నిబంధనల్లో మార్పులు చేసింది. సబ్స్క్రిప్షన్లు, యుటిలిటీ బిల్లులు, ఈఎంఐలు వంటి ఆటో పేమెంట్ల రద్దీ లేని సమయంలో మాత్రమే నిర్వహించాలి. ఆటో పేమెంట్ రిక్వెస్ట్ పెట్టే సంస్థలు రద్దీ లేని సమయంలోనే యూపీఐ కలెక్షన్ రిక్వెస్ట్ ను షెడ్యూల్ చేయాలి. యూజర్లు చేసే చెల్లింపులకు ఈ రూల్ వర్తించదు. యూపీఐ ద్వారా నెలకు దాదాపు 1800 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పలుమార్లు యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. అనవసర ఏపీఐ వల్ల ఈ పరిస్థితి నెలకొందని ఎన్పీసీఐ గుర్తించింది. అంటే పదే బ్యాలెన్స్ తనిఖీ చేయటం, పేమెంట్ స్టేటస్ చెక్ చేయటం వంటివి ఇందుకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి తాజా మార్పులకు శ్రీకారం చుట్టింది. వీటి వల్ల సాధారణ వినియోగదారులపై పెద్దగా ప్రభావం ఉండదు. ఎందుకంటే రోజులో ఎక్కువ సార్లు ఎవరు బ్యాలెన్స్ తనిఖీ చేపట్టారు. ఒకవేళ ఆ పరిమితికి మించి చేసినప్పుడే అంతరాయాన్ని గుర్తిస్తారు. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వాడే వారందరికీ ఈ రూల్స్ అయితే వర్తిస్తాయి. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులు వేగంగా సాగుతున్న వేళ ఉచిత యూపీఐ సేవలపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన తాజా వ్యాఖ్యలు వినియోగదారులను టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ఛార్జీ లేకుండా అందుతున్న యూపీఐ సేవలు భవిష్యత్తులో ఉచితంగా ఉండకపోవచ్చని ఆయన సూచించారు. ఉచిత డిజిటల్ లావాదేవీల యుగం ఫైనల్ స్టేజ్కి చేరుకుంటుందన్నారు. ప్రస్తుతం యూపీఐ వ్యవస్థను ఉచితంగా కొనసాగించేందుకు ప్రభుత్వం, బ్యాంకులు, ఇతర సంస్థలకు ఆర్బీఐ ద్వారా సబ్సిడీలు అందిస్తోంది. అయితే ఈ సేవలను దీర్ఘకాలంగా ఉచితంగా కొనసాగించడం ఆర్థికంగా సాధ్యపడదని, దీనికి సంబంధించి ఖర్చులను ఎవరో ఒకరు భరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో యూపీఐ ద్వారా లావాదేవీలు చేయాలంటే వినియోగదారులు ఒక నిర్దిష్ట ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం తప్పనిసరి కాబోతోందనిపిస్తోంది. ప్రస్తుతం కేంద్రం జీరో మర్చెంట్ డిస్కౌంట్ రేట్ విధానాన్ని కొనసాగిస్తోంది. ఇండియాలో యూపీఐ వ్యవస్థను ఉచితంగా కొనసాగించడం ప్రపంచవ్యాప్తంగా ఓ ఆదర్శంగా నిలిచినప్పటికీ రాబోయే కాలంలో మాత్రం ఇది సాధ్యపడదని ఆర్బీఐ స్పష్టంగా తెలిపింది. డిజిటల్ ట్రాన్సాక్షన్ ఆర్థికంగా స్థిరంగా ఉంచాలంటే సేవలకు గల వ్యయాన్ని ఎవరైనా భరించాల్సిందేనని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు డిజిటల్ పేమెంట్ రంగం విజన్ మార్పుకు సంకేతంగా మారనున్నాయి. భవిష్యత్తులో ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం యూపీఐ సేవలపై ఛార్జీలు విధించే విధానాన్ని అమలు చేస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.